ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా 4వ రోజు మేము ఐహోల్ చేరుకున్నాము. ఐహోల్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లాలోని ఒక విలేజ్. ఇక్కడ ఐహోల్ గ్రూప్ ఆఫ్ టెంపుల్ కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇందులో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ టెంపుల్ కాంప్లెక్స్లో అరౌండ్ 9 టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఇండియన్స్ అయితే ఒక్కరికి 25 రూపాయలు, బిలో 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఫ్రీ. వీడియో కెమెరాకి 25 రూపీస్ ఎక్స్ట్రా. ఈ టికెట్ తీసుకొని ఇక్కడ ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న ఆలయాలన్నింటినీ మనం దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో చాలా ఇంపార్టెంట్ గుడి దుర్గ గుడి. పేరు విని ఇదేదో అమ్మవారి గుడి అనుకునేరు కాదు. ఈ గుడి సూర్యుడికి సంబంధించింది. దుర్గా అంటే కన్నడలో కోట అని అర్థం. ఈ టెంపుల్ యూ షేప్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహం లేదు, కానీ ఈ ఆలయ గోడలకు అలాగే ఈ ఆలయ పిల్లర్ల మీద మనం చక్కటి కళాఖండాలను చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది దుర్గ గుడి. దుర్గ గుడి పక్కనే ఈ నిర్మాణం ఉంటుంది. ఇందులో మనం శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది గణేష టెంపుల్. ఈ ఆలయ ఎంట్రన్స్ ద్వారా ఆరు బయట లెఫ్ట్ సైడ్లో మనం వినాయకుడి విగ్రహాన్ని అలాగే గుడి లోపల శివలింగాన్ని దర్శించుకోవచ్చు. గణేష టెంపుల్కి దగ్గరలో ఈ విధంగా ఒక నిర్మాణం ఉంటుంది. ఇందులో కూడా ఎలాంటి విగ్రహం లేదు. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ద్వారానికి గజలక్ష్మిని అలాగే లోపల పిల్లర్స్ను చాలా చక్కగా మలిచారు. ఈ నిర్మాణం లోపల పైకప్పుకు 9 ఫ్లవర్స్ను చెక్కిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. తరువాత మేము దర్శించుకున్నది ద్విగర్భగృహ దేవాలయము. ఈ టెంపుల్లో మనం 2 గర్భాలయాలను చూడవచ్చు. ఒకటి లెఫ్ట్ సైడ్, మరొకటి రైట్ సైడ్. ఒకటి విష్ణువుకు సంబంధించినది, మరొకటి శివుడికి సంబంధించినది. కాకపోతే ప్రస్తుతానికి లోపల ఎలాంటి విగ్రహాలు లేవు. తరువాత మేము దర్శించుకున్న ఆలయం సూర్య టెంపుల్. ఈ టెంపుల్ లోపల మనం సూర్య భగవానుడి విగ్రహం చూడవచ్చు. సూర్యుడు అలాగే సూర్య భగవానుడి విగ్రహం చుట్టూ మిగతా 8 గ్రహాలను చాలా చక్కగా మలిచారు. అలాగే ఈ విగ్రహం కింది భాగంలో సూర్యుడి 2 భార్యలైన ఉష, ప్రత్యూష ప్రతిమలను మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది గౌదార్ గుడి. ఇది సర్ఫేస్ లెవెల్కి కొంచెం కిందగా ఉంటుంది. కిందికి దిగడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా లోపల ఎలాంటి విగ్రహం లేదు. దీనిని 5వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెబుతారు. ఈ నిర్మాణం చుట్టూ మనం 16 పిల్లర్లను గమనించవచ్చు. పూర్వం ఈ గుడిని మహాలక్ష్మి లేదా భాగవతి టెంపుల్ అని పిలిచేవారట. తరువాత కాలంలో ఇందులో గౌడ అనే ఇంటి పేరు కలిగిన వాళ్ళు నివసించారని చెబుతారు. కాలక్రమేణా దీని పేరు గౌదార్ టెంపుల్గా స్థిరపడిపోయింది.
ఇప్పుడు మనం దర్శించుకోబోయేది చక్రగుడి. దీనిని 8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెబుతారు. ఇక్కడ మనం శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న ఏ గుడిలోనూ పూజలు జరగట్లేదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది లాడ్కాన్ టెంపుల్. లాడ్కాన్ అనగానే ఏదో ముస్లిం పేరులా ఉంది కదూ. నిజానికి ఇది ఒకప్పుడు సూర్య భగవానుడికి సంబంధించిన ఆలయంగా చెప్తారు. తరువాత కాలంలో లాడ్కాన్ అనే ఒక ముస్లిం ఇందులో నివసించడం వల్ల దీనికి లాడ్కాన్ అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ గుడి 2 అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తు పైన మొద్దులాగా కనిపించే రాతి నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఇది అసలు గుడే కాదని 5వ శతాబ్దంలో ఆ రోజులలో వివిధ ప్రాంతాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి వచ్చే వర్తకుల కోసం నిర్మించిన ఒక హాలు లాంటి నిర్మాణం అని చెబుతారు. ఇందులో మనం శివలింగాన్ని అలాగే ఒక భారీ నందిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం పైన 2వ అంతస్తు మీద మనం విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడవచ్చు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మనం ఇతర చిన్న చిన్న నిర్మాణాలను కూడా చూడవచ్చు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మనం 2 పుష్కరిణి లాంటి నిర్మాణాలను కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న పుష్కరిణి శివలింగం కింద ఉండే పానపట్టం ఆకారంలో ఉంది చూడండి. ఇందులో నుంచి వాటర్ను పైకి తోడడానికి ఒక ఏర్పాటు కూడా చేశారు. మేబీ దీనిని ఆ రోజులలో వాటర్ సోర్స్ లాగా యూజ్ చేసేవారని అనుకుంటున్నాను. 2వ పుష్కరిణి లోపల గోడలకు వివిధ దేవతామూర్తులను చాలా చక్కగా మలిచారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఒక మ్యూజియం కూడా ఉంది. టికెట్ 5 రూపీస్. మ్యూజియం లోపలికి మనకు వీడియో అలో లేదు. మ్యూజియం ఆవరణలో బయట వివిధ కళాకృతులను ప్రదర్శనకు ఉంచారు. యాక్చువల్గా ఐహోల్లో మొత్తం అరౌండ్ 120 టెంపుల్స్ ఉన్నాయని చెప్తారు. కాకపోతే ఇప్పుడు మనమున్న ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న టెంపుల్స్కి మాత్రమే ఎంట్రన్స్ టికెట్. మిగతా టెంపుల్స్ అన్నీ ఈ ఊరిలో తలా ఒక పక్క ఉన్నాయి. వీటన్నింటి యొక్క మ్యాపు మనకు లోపల మ్యూజియంలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ మ్యాపు. అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళ లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టెంపుల్సే. ఇవన్నీ చూడాలంటే దాదాపు 3 నుంచి 4 రోజుల టైం పడుతుంది. యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ముందు మాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ ఇక్కడ టెంపుల్ కాంప్లెక్స్, అందులో 9 టెంపుల్స్ ఉన్నాయని. కానీ ఈ మ్యూజియంలోని మ్యాప్ చూసిన తర్వాతే అసలు సంగతి తెలిసింది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఆవరణలో గ్రీనరీని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇంతకు మునుపు చెప్పినట్లు ఈ ఐహోల్లో అరౌండ్ 120 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో అయితే కొన్ని కవర్ చేసామో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.